నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగదభిరాముడు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. అపజయమే తెలియని, గెలవడం సాధ్యం కాని పవిత్ర సన్నిధి. అలాంటి అయోధ్య నగరం సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటి. దేవతలే నిర్మించిన విశ్వనగరంగా ఖ్యాతిగాంచిన ఆ అయోధ్య క్షేత్ర విశేషాలను, నూతనంగా నిర్మించిన శ్రీరామ సన్నిధి వైభవ ముఖ్యాంశాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. శ్రీరాముడు, శ్రీరామగాథ, రమ్యరస జీవన కథ, అనంతమై సాగే తన్మయానందభరిత సారస్వత సుధ. తెలుగువారి ప్రియమైన దైవం శ్రీరాముడు. రాముడి గుడి లేని ఊరే ఈ దివ్యదాత్రిలో ఉండదు. రాముడంటే భారతీయులకు తన్మయ భరిత భక్తిపూర్వక ఆరాధన. అలాంటి రాముడి పురిటిగడ్డ అయోధ్య పరమ పవిత్రమైన దివ్య సన్నిధిగా, ఆర్ష ధర్మానికి హృదయ స్పందనగా వర్ధిల్లుతుంది. అయోధ్య అంటే యుద్ధం లేని ప్రదేశం, ఎవరూ గెలవలేని ప్రాంతం. అందుకే అయోధ్య అంటే ప్రశాంతతకు మారుపేరు, సామరస్యానికి ప్రతీక, శాంతి సద్భావనలకు సమున్నత పతాక. కోసల రాజ్య రాజధానిగా ఎన్నో రాజవంశాల వైభవ ప్రాభవాన్ని అయోధ్య తిలకించింది. సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య దినదిన ప్రవర్ధమానమై వేల ఏళ్ల చరిత్రకు ప్రత్యక్ష తార్కాణమై భాసిస్తోంది. సూర్యవంశీకుల రాజధానిగా అయోధ్య అలరారింది. అష్టచక్ర నవద్వార దేవానాంపుర అయోధ్య అంటూ దేవనగరంగా అయోధ్యను అభివర్ణించారు. అయోధ్య అంటే పరవశింపజేసే పురాణం. అయోధ్య అంటే చకితుల్ని చేసే చరిత్ర. అయోధ్య అంటే వెల్లివిరిసే వర్తమానం. అయోధ్య అంటే సాటిలేని మేటి భవ్యమైన భవిష్యత్తు. అలాంటి అయోధ్యలో ఆవిష్కారమైన రాముని కోవెల ప్రతి రామభక్తుడి హృదయ సీమలో వెల్లివిరిసే సిరివెన్నెల. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం. ప్రధాన ఆలయం 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఈ ఆలయం చుట్టూ 70 ఎకరాల్లో అద్భుత ఆధ్యాత్మిక కేంద్రాలు సాకారమవుతున్నాయి. సిరికింజప్పడు శంఖ చక్రయుగము ఛేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు. అయోధ్యలో ఆకృతి దాల్చిన రామాలయం ఇక రామభక్తుల మనోమందిరాలకు భక్తిభావ తరంగాల్ని ఆవిష్కరించనుంది. సరియూ నదీ తీరములో అయోధ్య నగరం భాసిల్లుతోంది. అలాంటి అయోధ్యలో రామాలయ నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కళ. ఎందరో సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల రాజ్యానికి అలరాసిన అయోధ్యలో నవ్యరీతిలో రూపొందించిన సరికొత్త ఆలయం ఇలపై వెలిసిన స్వర్గధామం. ప్రధాన ఆలయం విస్తీర్ణం దాదాపు 58,000 చదరపడుగులు. ఆలయం పొడవు 360 అడుగులు కాగా ఆలయం ఎత్తు 161 అడుగులు. ఆలయం మొత్తం 3 అంతస్తులతో కూడి ఉంటుంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ప్రధాన ద్వారాలున్నాయి. 366 భారీ స్తంభాలతో ఆలయం పరివేష్టితమై ఉంటుంది.
మొదటి అంతస్తులోనే 166 స్తంభాలున్నాయి. 5,000కు పైగా శిల్పాలతో ఆలయం కనువిందు చేస్తున్నది. అద్భుతమైన రీతిలో సిద్ధమైన రామాలయాన్ని రూపొందించడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం గుజరాత్కు చెందిన సోంపురా కుటుంబానికి దక్కింది. తరతరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయ నిర్మాణాలు చేపడుతున్న ఖ్యాతి ఈ కుటుంబం సొంతం. చంద్రకాంత్ సోంపురా 1989వ సంవత్సరంలో మొదటిసారి విహెచ్పి అభ్యర్థన మేరకు రామాలయం డిజైన్ను రూపొందించారు. వివాదాస్పద ప్రాంతంలోకి ఒక సాధారణ భక్తుడి వేషంలో చంద్రకాంత్ వెళ్లి తన కాలి అడుగులతో ఆ ప్రాంతాన్ని కొలిచారు. ఆలయాన్ని ఎక్కడ ఏ విస్తీర్ణంలో నిర్మించాలో ఆయన అక్కడే ఓ అంచనాకొచ్చారు. ఇప్పుడు సాకారమైన ఆలయం ఆనాడు ఆయన ఆ క్షేత్రంలో డిజైన్ చేసిందే. 2021లో పాత డిజైన్కి కొద్దిపాటి మెరుగులు దిద్ది నాగర శైలిలో నూతన నమూనాను రూపొందించారు. ఆ డిజైన్తోనే ప్రస్తుత రామాలయ నిర్మాణం పూర్తయింది. 1951లో నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని డిజైన్ చేసింది కూడా సోంపురా కుటుంబమే కావడం విశేషం. రామమందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, స్తంభాలు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుముగాని స్టీలుగాని వినియోగించకుండా ఇంతటి మహత్తర నిర్మాణం సాకారమవ్వడం అపూర్వం, అద్భుతం. రెండు 2500 సంవత్సరాలైనా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆచంద్ర తారార్కం భాసిల్లే రీతిలో ఈ ఆలయ నిర్మాణం సాక్షాత్కారమయ్యింది. అయోధ్య రామాలయంలోని గర్భాలయంలో బాలరాముడి విగ్రహం భవ్యమోహనంగా దర్శనీయమవుతుంది. సకల మంత్రాలు, సమస్త తంత్రాలు శ్రీరామనామంలో నిక్షిప్తమై ఉంటాయంటారు. అలాంటి రామనామానికి స్వరూప ఆకృతి శ్రీరాముడు. అయోధ్యలోని రామాలయంలో రాములవారితో పాటు సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు సైతం కొలువుతీరి ఉన్నాయి. గర్భాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఆయా దేవతల మహాయంత్రాన్ని విగ్రహం అడుగున నిక్షిప్తం చేస్తారు. ఆ విధంగా అయోధ్య రామాలయంలోని గర్భాలయంలో విగ్రహం నెలకొల్పే మూలపీఠం దిగువన యంత్రాన్ని ప్రతిష్ఠాపన చేస్తారు. ఈ యంత్రాన్ని అక్కడ నెలకొల్పడానికి మంత్రపూర్వకంగా సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చీనాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి అయోధ్యలో రాములవారికి మందిర నిర్మాణం తప్పక జరిగి తీరుతుంది అనే సత్సంకల్పంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన శ్రీరామ మహాయంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రానికి శ్రీరామనామ మహామంత్రాన్ని సంపుటీకరణ చేయసాగారు. 6 కోట్ల నామజపాన్ని ఆ యంత్రానికి మంత్రపూర్వకంగా ధారపోశారు. గత అక్టోబర్ నెలలో ప్రత్యేక పూజలు, ఇతర ఆధ్యాత్మిక ప్రక్రియల నిర్వహణ కోసం ఆ యంత్రాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఇప్పుడు ఆ యంత్రమే రామ్లల్లా కొలువయ్యే పీఠం కింద పవిత్ర ప్రదేశంలో నిక్షిప్తం కానుంది. సనాతన ధర్మం అనే రథానికి రథసారథి శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఆదర్శనీయ, ఆరాధనమయ దివ్యమూర్తి. అలాంటి శ్రీరాముడికి వెలసిన అపురూప కోవెల అయోధ్య రామాలయం. అనంతంగా వ్యాపించి ఉన్న శ్రీరామనామ భవ్యతారక మంత్రశక్తి సాకార రూపమై గర్భాలయంలో దివ్యమోహనంగా ప్రకటితమవుతుంది. తెల్లటి పాలరాతి మకరాన తీర్చిదిద్దిన గర్భాలయం శ్రీరాముడి కీర్తి వలె ధవళవర్ణంలో ప్రకాశిస్తుంది. శ్రీరాఘవం అష్టభుజి ఆకృతిలోని గర్భాలయంలో స్థిర చరమూర్తులు ప్రతిష్ఠితం కానున్నారు. 8 అడుగుల ఎత్తైన బంగారు వేదికపై
సీతారామలక్ష్మణుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులందరికీ దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించేలా విగ్రహాలను మలిచారు. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. 2 విగ్రహాలలో ఒక రకం విగ్రహ సముదాయాన్ని జనవరి మొదటి వారంలో ప్రతిష్ఠ కోసం ఎంపిక చేశారు. మిగిలిన మరో రకం విగ్రహ సముదాయాన్ని 2వ అంతస్తులోని మందిరంలో ప్రతిష్ఠించారు. రమే రామే మనోరమే రమే రామే మనోరమే. అయోధ్య ఆలయ సంప్రదాయం ప్రకారం చరమూర్తి రామ్ లల్లానే ప్రధాన విగ్రహం. ఈ మూర్తికి విశేష పూజాధికాలను సమర్పిస్తారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున గర్భాలయంలోని సీతారాముల విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణం జరగడం మరో ప్రత్యేకత. అయోధ్య రాముడికి రామ్నాథీ సంప్రదాయంలో నిత్య పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. వైఖానసం శ్రీవైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్రం ఉన్న విధంగానే ఉత్తరాది వైష్ణవులు రామ్నాథీ ఆగమరీతిని పాటిస్తారు. అయోధ్య రామాలయంలో నిత్య నైమిత్తిక పూజాధికాలను నిర్వహించడానికి 3000 మంది అర్చకుల్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. వారికి వివిధ రకాలైన సంప్రదాయపూర్వకమైన పరీక్షలు నిర్దేశించారు. వారి నుంచి 20 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన మోహిత్ పాండే అనే అర్చక స్వామికి జనవరి 22న రామ్లల్లాకు తొలి పూజలు చేసే అవకాశం లభించింది. భారతీయుల ఆధ్యాత్మిక జీవన గతికి, రీతికి శ్రీరాముడే ఆధారం. అయోధ్య నగరంలో శ్రీరామ సన్నిధి ఎప్పుడెప్పుడు సాకారం అవుతుందా, ఆ గర్భాలయంలో సీతారాములు ఎప్పుడు దర్శించుకుందామా అని రామభక్తులు ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. వారి ఆకాంక్షలు, పూజలు, అభిష్టాలు అన్నీ ఒక్కసారి సాకారమయ్యాయి. ఇక అయోధ్య రాముడు అందరివాడు, అందరికీ అందేవాడు. సనాతన ధర్మంలో గర్భాలయ ప్రాణప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే క్రమంలో ఆ విగ్రహానికి దైవశక్తిని ఆపాదించడమే ప్రాణప్రతిష్ఠ. దీనిని జీవశక్తి సంభావనా క్రతువు అంటారు. సమస్త జీవకోటిని అనుగ్రహించే దివ్యమైన దేవతా శక్తి ఆ విగ్రహంలోకి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా ఆహ్వానించడం సంప్రదాయం. ప్రాణప్రతిష్ఠ తరువాత మాత్రమే ఏ దేవతామూర్తి అయినా ఆరాధనీయమవుతుంది. అనంతంగా వ్యాపించి ఉన్న భగవత్ చైతన్యాన్ని ఏకోన్ముఖంగా విగ్రహాకృతిలోకి ప్రతిష్ఠాపనా మంత్రాల ద్వారా సమ్మిళితం చేస్తారు. 123 దేశాల్లోని 115 నదుల నుంచి సేకరించిన జలాలను 2587 ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర మట్టి అయోధ్యకు చేరింది. వసుధైక కుటుంబం అనే భావనను అభివ్యక్తం చేయడానికి శ్రీరాముడు ఆకాంక్షించిన విశ్వ శ్రేయోభావనకు అనుగుణంగా ఈ వినూత్న ప్రక్రియ ప్రతిఫలించింది. అయోధ్యలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహాన్ని 3 శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. వీరిలో కర్ణాటకలోని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించిన శిల్పం ప్రతిష్ఠకు ఎంపిక చేశారు. 5 ఏళ్ల వయసున్న బాలరాముడి ముగ్ధమోహనమూర్తి నిలుచున్న రీతిలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో 5 గోపురాలతో 3 అంతస్తుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమైంది. గర్భగుడి వద్ద 40 కిలోల వెండితో పైకప్పు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం చరిత్ర పుటలకెక్కింది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక.
అయోధ్య ఇప్పుడు అందాల నగరి, అద్భుతాల ఆధ్యాత్మిక సిరి. అంతా రామమయం, జగమంతా రామమయం అనే రీతిలో అయోధ్య నగరమంతా రామమయంగా, సర్వం శ్రీరామయుతంగా దర్శనమిస్తుంది. మహనీయ మానవీయ మూర్తిగా శ్రీరాముడు తిరుగాడిన ఆ నేల, రాముడి పాదధూళితో పవిత్రమైన ఆ అయోధ్య ఇప్పుడు అలనాటి వైభవానికి ఏ మాత్రం తగ్గకుండా దేదీప్యమానంగా వెలుగొందుతోంది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. అయోధ్యకు వచ్చే భక్తులు రామమందిరంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని దివ్య అయోధ్య యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ అయోధ్యకొచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా అనేక ఏర్పాట్లు చేసింది. పర్యాటకులు సరయూ నదిలో విహరించేందుకు సౌరశక్తి పడవల్ని ఏర్పాటు చేశారు. అయోధ్య నగరమంతా శాస్త్రీయ సంగీతం వినిపించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ ట్రస్ట్ చేసింది. గర్భాలయంలో ఉన్న బాలరాముడిని రోజుకు 2 లక్షల మంది దర్శించుకునే వెసులుబాటుంది. గర్భాలయంలో అష్టధాతువులతో నిర్మించిన 600 కిలోల గంట ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయాన్ని తెల్లటి మకరానా పాలరాతితో తీర్చిదిద్దారు. నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రాముల వారికి పాదుకల్ని సమర్పించే భాగ్యం కూడా తెలుగువారికే దక్కింది. హైదరాబాదుకు చెందిన భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస శాస్త్రి కిలో బంగారు పూత పోసిన 9 కిలోల పాదుకల్ని సమర్పించారు. 41 రోజుల పాటు వివిధ క్షేత్రాల్లో పాదుకా దర్శనం అనంతరం వీటిని అయోధ్యకు తరలించారు. రామపాలనము కామధేనువని వ్యోమసీమ 108 అడుగుల పొడవాటి అగరుబత్తీని గుజరాత్లోని వడోదర నుంచి అయోధ్యకు తరలించారు. పంచగవ్యాలతో, హవన పదార్థాలతో తయారు చేసిన ఈ మహా అగరుబత్తి బరువు 3500 కిలోలుంటుంది. ఈ అగరుబత్తి తయారు చేయడానికి 6 నెలల కాలం పట్టింది. రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం. అయోధ్య క్షేత్రాన్ని దర్శించిన వారికి ఇహపర ముక్తి లభిస్తుందని వాల్మీకి మహర్షి స్వయంగా ప్రకటించాడు. అయోధ్యను ముక్తి స్థలంగా రామచరితమానస రచించిన గోస్వామి తులసీదాస్ ప్రకటించాడు. మహాకవి కాళిదాసు అయోధ్యను భూతల వైకుంఠంగా పేర్కొన్నాడు. ఎవరెన్ని చెప్పినా అందరి భావాలలో అంతరార్థం ఒకటే. రాముడు పుట్టిన చోటికి మించిన పుణ్యస్థలి మరి ఇలలో లేదు. అయోధ్య నగరాన ఉద్భవించిన రాముడు ధర్మ పరిరక్షణకై ఉద్భవించిన అవిశ్రాంత యోధుడు, ఉత్తమగుణ సంజాతుడు, అవక్ర పరాక్రమవంతుడు. అలాంటి దేవనగిరి అయోధ్యలో రాముడు అర్చామూర్తిగా ప్రకటితమై మనల్ని అనుగ్రహిస్తున్నాడు. సరయూ నదీ తీరంలో స్వర్గతుల్యమైన దేవనివాసపురిగా అయోధ్యానగరం భాసిల్లుతోంది. శ్రీ మహావిష్ణువు దశావతార పరంపరలో 7వ అవతారం శ్రీరామ అవతారం. సప్తమోక్షపురాలలో ఒకటైన అయోధ్యలో 7వ అవతారంలో శ్రీరాముడు దశరథుడు, కౌసల్యాదేవి దంపతులకు కారణజన్ముడిగా అవతరించాడు. శ్రీమద్ రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆదిపురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొనే మనువు అయోధ్య నగరాన్ని నిర్మించాడు అంటారు. మరికొన్ని పౌరాణిక ఆధారాలను అనుసరించి ఆయుధ్ అనే సూర్యవంశరాజు ఈ నగరాన్ని నెలకొల్పాడని,
ఆయన పేరిటి అయోధ్య అనే పేరు ఈ సన్నిధికి స్థిరపడింది అంటారు. ఎందరో సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల రాజ్యానికి ఈ అయోధ్య నగరం రాజధాని. ఆ అపురూపమైన అయోధ్యనే రాజధానిగా చేసుకొని శ్రీరాముడు పరిపాలించాడు. రామరాజ్యాన్ని స్థాపించి నాటికి నేటికి ఏనాటికైనా ఆదర్శ పాలకుడిగా తేజరిల్లుతున్నాడు. దేశంలో అతి పురాతన నగరాలలో అయోధ్య అతి పురాతనమైనది. వాల్మీకి రామాయణం ఈ నగర వైభవాన్ని అనేక కోణాల్లో విశ్లేషించింది. 250 చదరపు కిలోమీటర్ల పరిధిలో, అంటే 90 చదరపు మైళ్ల మేరకు ఈ నగరం విస్తరించి ఉండేదని వాల్మీకి మహర్షి వర్ణించాడు. గంగకు సమీపంలో సరయుకు కుడివైపున ఉన్న అయోధ్యను మంత్రనగరిగా వ్యవహరిస్తారు. వాల్మీకి రామాయణానికి సాకార రూపం అయోధ్య. రాముడు, రాముడి గాథ రసరమ్య జీవన కథ, అనంతమై సాగే తన్మయానందభరిత సారస్వత సుధ. అయోధ్య నగరాన జన్మించిన శ్రీరాముడు ధర్మ పరిరక్షణకై జన్మించిన అవిశ్రాంత యోధుడు. రాముడు వెలసిన అలాంటి అయోధ్య దర్శనం ఏ యుగంలో వారికైనా ఉత్తమ ఫలదాయకమని రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి త్రేతాయుగంలోనే పేర్కొన్నాడు. రాముడంటే సనాతన ధర్మానికి కలిమి, ఆర్ష వైభవానికి బలిమి, ఆధ్యాత్మిక చింతనకు మిసిమి, నిరంతరం అందరి హృదయాలలో పరిఢవిల్లే అంతర్యామి, అంతర్యామి, అంతర్యామి. అందరి హృదయాలలో ఆత్మారాముడిగా నెలకొని జీవాత్మల్ని ఆహ్లాదపరిచే అమృత స్వరూపుడే శ్రీరాముడు. విశ్వశాంతికి, సామాజిక అభ్యున్నతికి ధర్మమే ఏకైక మార్గమని రాముడు ఆచరించి చూపాడు. అలాంటి రాముడు పుట్టిన పురిటిగడ్డ అయోధ్యలో అచ్చామూర్తిగా తేజరిల్లుతూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.